ఇప్పటికే చాలా వివాదాస్పదంగా అనేక సార్లు ఘర్షణల దాకా ఉద్రిక్తతల దాకా దారి తీసిన ఈ అంశంలో హైడ్రాకు వ్యతిరేకంగా హైడ్రా కమిషనర్కు వ్యతిరేకంగా తీవ్రమైన ఉత్తర్వులు అసలు తొలగించమని మార్చమని ఇవ్వడం తీవ్రమైందే. మరి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఆయన ఏం అనడం లేదు. మేం పద్ధతిగానే వెళ్తున్నాము, ఆ ఆక్రమణదారులే తప్పు చేస్తున్నారు అన్నది ప్రభుత్వ వాదన. మరి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరిస్తుందా, లేకపోతే పైకోర్టుకు వెళ్తారా, ఈ లోపల మధ్యంతర ఏర్పాటు చేస్తారా? వీ హ్యావ్ టు సీ. ఏదైనా మరింత సమన్వయపూర్వకంగా ఒక అఖిల పరిషత్ సమావేశం లాంటివి జరిపి వెళ్ళటం అన్నది ఇటువంటిప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఇంకా రెండోది, ఈ సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ ఆ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతోంది. కేసీ వేణుగోపాల్ వాళ్ళ ప్రధాన కార్యదర్శి నిన్న మాట్లాడినప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వంలో సమన్వయం లోపిస్తోంది, ఐక్యత ఉండడం లేదు, మంత్రులు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉదాహరణకి మధ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కడ స్థానిక సభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కడియం శ్రీహరి మీద ఆమె ఫిర్యాదు చేశారు. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొన్ని ఫిర్యాదులు ఇట్లాంటివి వచ్చాయి. అట్లాగే ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా కొన్ని కథనాలు ఇవన్నీ రావటం, రెండు వర్గాల్లాగా శిబిరాల్లాగా రావడం జరిగింది. మొత్తం మీద బీఆర్ఎస్ దూకుడు అదంతా పెరుగుతుంటే ఒకవైపున, ఇంకోవైపున బీజేపీ నుంచి నితిన్ నబీన్ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు అమిత్ షా కూడా వస్తాడని అంటున్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా నిలబడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టి చేతులు కలిపి ఐక్యత పెంచుతుంటే కాంగ్రెస్లో ప్రభుత్వంలో మటుకు ఐక్యత తగ్గుతుంది. చాలా ఆందోళనకరం. దీనికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వ్యవహార శైలి మార్చుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళు, ఖర్గే ఇట్లాంటి వాళ్ళు చెప్పారు అన్నది వస్తున్న సమాచారం. కాదు, ఈరోజు కూడా ఉన్నారు అక్కడే. ఈరోజు కూడా ఉండి మరిన్ని మాట్లాడుకొని వస్తారని ఈ లోపల ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ లేదా రేవంత్ విమర్శకులు కానీ హైకమాండ్ బాగా ఆగ్రహం అక్షింతలు వేసింది అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అసంతృప్తి, ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి పెరుగుతుంది అనేది మటుకు చాలా నిజం. ఇప్పుడు బయట నుంచి పెరగడం వేరు, ఇప్పుడు స్వయంగా వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా అక్షింతలు వేయటం లేదా ఆగ్రహం వెలిబుచ్చడం అన్నది తీవ్రమైన అంశం. అలాగే పాలనా పరంగా ఇట్లాంటివన్నీ వరుసగా ఇప్పుడు కోర్టుల్లో వస్తున్న ఎదురు దెబ్బలు ఇవి కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తారు ఎట్లాగో వచ్చిన తర్వాత. ఆయన ఏం చెప్తారు, ఎలా జరుగుతుందన్నది మనం వాచ్ చేయాలి. కాకపోతే తక్షణ ప్రాధాన్యత మటుకు సర్ ప్రక్రియ కింద ఓట్ల నిర్మూలన, తొలగింపు భారీగా జరుగుతుంది. కాంగ్రెస్ తన శక్తియుక్తులన్నీ ఈ సర్వ్ కింద ఓట్లు పోకుండా చూడాలి అనేది తక్షణ కర్తవ్యంలాగా తీసుకుంది.